లేవంగానే ఫోన్లో గుడ్ మార్నింగు, పండ్లు తోముకుంటా కాలింగు, చాయ్ సపరించుకుంటా చాటింగు, నాస్టా చేసుకుంటా వీడియోలు చూసుడు, అటెనక దోస్తులకో చేయాల్సిన వాళ్ళకో ఫోన్లు. ఇక ఆఫీస్లో ఫోన్లే, క్యాంటీన్లో ఫోన్లే, పనికాడ ఫోన్లే, మార్కెట్లో ఫోన్లే, షాపింగ్ మాల్లో ఫోన్లే. రాత్రి ఇంటికొచ్చి కాలు చేతులు కడుక్కున్నాక మళ్ళా ఫోన్ పట్టుకొని టీవీ చూడాలి, ఫేస్బుక్లో లైకులు కొట్టాలి, వాట్సాప్లో షేర్ చేయాలి. 11 దాటినాక గుడ్ నైట్ మెసేజ్ పెట్టి బజ్జోవాలి. పాపం మనోళ్ళు అయినా టైం చాలతలేదని, బుద్ధి తీర్తలేదని గీ కథలిగిన వడబట్టిరి. చెవుల వైర్లు తగిలించుకొని బండికి కొడుతురంటే మీరు పోవాల్సిన జాగకు పోరు, సీదా జైలుకు పోతారు. బండి అయితే బండి, కారు అయితే కారు, ఆటో అయితే ఆటో, బాజాప్తా ఫైన్లు గుంజుడే, జైల్లో నూకుడే అని కొత్త పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ వార్నింగ్ ఇచ్చిండు. మళ్ళా ఎవరు చూడు తిరువాటమే లేనట్టు ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఫోన్ల పొంకనాలో పాటలో ఇనుకుంటా వీడియోలు చూసుకుంటా పనులు నడిపోవట్టిరి. కొందరు ఉత్తమ డ్రైవర్లు అయితే వీడియో కాల్ మాట్లాడు, వీడియోలు చూసుడే నా డ్రైవింగ్ లా. ఆయనతో ఏదైనా అడ్డం వచ్చే వరకు ఎటు మలపాలనో తెలియక పోయి ఇంకో బండికో డివైడర్ కో గుద్దుకుంటే దవాఖానలో బెడ్ ఎక్కే కథ అవుతుంది. మరి వాళ్ళకి దెబ్బలు దాకుడే కాదు, ఏరేటోళ్ళం కూడా సోపతికి దవాఖానకు దొలకపోతున్నారు పుణ్యాత్ములు. డ్రైవింగ్ చేసుడు, ఫోన్ లేనుడు, 2 పనులు ఒకటే పారు చేయలేక మెదడు తికమకై టక్కలు రైతున్నాయట. అగో గందుకే గీ రూల్స్ తెస్తున్నారు పట్నం పోలీసులు. తెంపు లేకుంటే చెవుల వైర్లు తగిలించుకుంటే ఏమైతుందో డాక్టర్లు కూడా మళ్ళా చెప్పవట్టారు. జస్ట్ ఇమాజిన్, అంటే ఒక 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి వస్తున్నాయి. అంటే 20-30 ఇయర్స్లో ఉన్న వాళ్ళకు హియరింగ్ లాస్ వస్తుంది. వీళ్ళన్న జరంత నయము ఇయర్ ఫోన్లు పెట్టుకొని మాట్లాడతారు. కొందరు ఉంటారా నాయన తలకాయకి భుజానికి నడుమ ఫోన్ పెట్టుకొని బండ్లు దంచుడే దంచుడు. ఇంకా కొందరేమో ఒక చేత హ్యాండిల్, ఇంకో చేత ఫోను. ఆనందము ఆవేశమో ఎక్కువైతే ఆ టెన్షన్ ఆ సంబురంలో బండి ఎటు గుంజే తెలియదు. మరి గట్ల నడిపితే జైలుకు పోతారా పోరా ఇంకా సిరుముచ్చట గాని ఏదో ఒకనాడైతే దవాఖానకు పోయే డేంజర్ ఉంటది. చూసుకోండి మళ్ళా.